పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 16, 17 ఈ 3 వచనాలు మనము చదువుకొని కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ఆ తర్వాత ప్రభువును మనము ఆరాధించి కనపరచుదాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 16, 17 ఈ 3 వచనాలు మనము చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపియే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. దేవుని మాటలు తన వెనుకలో దీవించుగాక. దేవుని మహాకృపను బట్టి గడిచిన మాసమంతా కూడా దేవుడు తన కృపాహస్తములలో మనలను, మన కుటుంబాలను ఆయన భద్రపరిచి ఈ నూతన మాసములోనికి ఆయన మనలను క్షేమముగా ఆయన మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ ప్రభువుకు వందనాలు చెల్లించడం. అలాగే ఈ నూతన మాసం ఏప్రిల్ మాసం మరి దేవుడి మొదటి ఆదివారం రోజున ఆయన సన్నిధికి చేరి రావడానికి, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఆరాధించి గణపరచడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి, అలాగే ఆయన బలలో పాలు పంపులు ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపకరమే ఆయన వందనాలు చెల్లించడం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి ఒక 2 విషయాలను మనము ధ్యానం చేసి ఆ తర్వాత ప్రభువును ఒకరినొకరు ఆయన నామాన్ని ఆరాధించి గణపరచుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధించడానికి గల 2 ప్రాముఖ్యమైన కారణాలను మనము చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి గల 2 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను మన దేవుని వాక్య భాగంలో నుండి చూసి వాటిని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును ఆరాధించాలని నామాన్ని కనపరచుదాం. ఆ 2 ప్రాముఖ్యమైన కారణాలలో మొదటి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని మనం చూసినప్పుడు మొట్టమొదటి కారణం ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మన తల్లి గర్భంలో మనల్ని సృజించినటువంటి దేవుడు. ఇది మొదటి కారణం. తర్వాత 2వ కారణము ఆయన మన విమోచనకర్త అయినటువంటి దేవుడు. ఈ 2 కారణాలను బట్టి మనము ఈ రోజున ఆ ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచుదాం. మొట్టమొదటి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. అలాగే మన తల్లి గర్భంలో మనలను రూపొందించినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువును మనం ఆరాధించి కనపరచాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనము చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు, యెషయా గ్రంథము 45, 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి
దాని సిద్ధపరిచి స్థిరపరచరు. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమునట్లుగా దాన్ని సృజించెను అనేటువంటి మాట. కాబట్టి దేవుడు ఆయన సర్వలోకాన్ని సృజించిన వాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం మీద రాయబడి ఉన్నది కదా, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను అనేటువంటి మాట. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన భూమిని కలగజేసిన వాడు, అలాగే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా పుట్టించినటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట. ఆకాశములను సృజించినటువంటి దేవుడైన యెహోవా. కాబట్టి దేవుడు ఆయన సర్వలోకాన్ని కలగజేసినటువంటి వాడని, ఈ భూమిని కలగజేసిన వాడు ఆయనేనని, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా పుట్టించిన వాడు ఆయనే అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చదువుకుంటున్నప్పుడు, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో మనం చదువుకుంటున్నప్పుడు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి చెబుతున్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. 15వ వచనంలో ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గురించి 3 మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు ఎవరట? ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. ఇది మొదటి మాట. అలాగే ఆయన సర్వమును సృజించిన వాడు, సర్వలోక సృష్టికర్త అన్న విషయం రెండవ మాట. మూడవదిగా సర్వానికి సమస్తములకు ఆయనే ఆధారభూతుడని, సర్వ ప్రపంచమును నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈ 3 విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక, సర్వ ప్రపంచాన్ని తన వాక్కు ద్వారా కలగజేసిన దేవుడు కనుక, అలాగే సమస్తములకు ఆధారభూతుడుగా ఉండి సమస్త ప్రపంచాన్ని తన మహాశక్తి ద్వారా నడిపిస్తున్నటువంటి దేవుడు కనుక, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నవాడు కనుక, ఆ ప్రభువుకు మన కృతజ్ఞత వందనాలు చెల్లించి ఆయన నామాన్ని ఆరాధించి ఘనపరిచేటువంటి వారిగా మనము ఉండాలి. అలాగే ఆయన సర్వలోక సృష్టికర్త మాత్రమే కాదు కానీ ఆయన మనలను సృజించినటువంటి దేవుడు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ అదే యెషయా గ్రంథం 44లో మనం చదువుకుంటున్నప్పుడు మరి యాకోబు గురించి దేవుడు అక్కడ మాట్లాడితే ఏమంటాడంటే, మొదటి 2 వచనాలు మనం
యెషయా గ్రంథం 44 మొదటి 2 వచనాలలో, అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడని, అలాగే ఆయన తల్లి గర్భంలో మనుషులందరినీ రూపొందించినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ఆదామును దేవుడు చేసిన విధానం గురించి మనం చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడుగా పిలువబడుతున్నటువంటి ఆదామును దేవుడు ఎలా సృజించాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మట్టితో నరులను నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదామును దేవుడు సృజించిన విధానం ఏంటంటే, దేవుడు నేల మట్టితో ఆయన రూపాన్ని తయారు చేసి నరుని ఆ నాసికా రంధ్రములలో దేవుడు తన జీవాత్మను ఊదినప్పుడట దేవుడు మరి నరుని కలుగ చేసినట్లు మనం అక్కడ చూస్తాం. అంటే ఆదామును నేల మట్టితో దేవుడు నిర్మించినట్లుగా, నేల మట్టితో దేవుడు తయారు చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అలాగే ఈ భూమి మీద మొట్టమొదటి స్త్రీగా పిలువబడుతున్నటువంటి అవ్వను దేవుడు ఏ విధంగా తయారు చేసిందో మనము చూడవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనము, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఆదామును ఎలా నిర్మించాడు? నేల మట్టితో దేవుడు ఆదామును నిర్మించాడు. అలాగే అవ్వను దేవుడు ఎలా తయారు చేశాడట అంటే, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి, తర్వాత దేవుడు ఆదాము నుండి తీసినటువంటి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఇది ఆదాము అవ్వను దేవుడు తయారు చేసినటువంటి విధానం. తర్వాత కయీను హేబేలు యొక్క పుట్టుకను గురించి మనం చదువుకుంటున్నప్పుడు అదే ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుడు కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడవు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కయీను హేబేలు యొక్క పుట్టుక ఎలా జరిగిందట అంటే, ఆదాము అవ్వల కలయిక వలన మరి కయీను హేబేలు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు మాత్రమే కాదు, ఆ తర్వాత ఈ ప్రపంచమంతా కూడా ఆ విధంగానే భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, 139వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు కదా, కీర్తన 139 13-14 వచనాల్లో, నా అంతర ఇంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి,
అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగని కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకములపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. కాబట్టి దావీదు ఏమంటాడంటే, దేవా, నా తల్లి గర్భములో నన్ను పుట్టించిన వాడవు నీవే. నీ అదృశ్యమైన హస్తములు నాకు అవయవ నిర్మాణాన్ని జరిగించాయి అని దావీదు దేవునికి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, కీర్తనలో 22:9వ వచనం, అక్కడ కూడా దావీదు ఒక మాట అంటాడు కదా. దావీదు చెబుతున్నటువంటి మాట, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చెప్పేసి దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, యోబు కూడా అదే మాట చెబుతారు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. ఇక్కడ యోబు కూడా ఏమంటుందంటే, నా తల్లి గర్భములో నాకు రూపమును ఏర్పరిచిన వాడు దేవుడే అన్నాడు. దావీదు కూడా చెబుతున్నటువంటి మాట అదే, నా తల్లి గర్భములో దేవా నాకు రూపమును ఏర్పరిచిన వాడవు నీవే. నీ కార్యములు ఆశ్చర్యకరములు అని దేవునికి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి కయీను హేబేలుల పుట్టుక ఎలాగైతే స్త్రీ పురుషుల ద్వారా కలిగినట్లుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో మనుషులందరూ కూడా మరి స్త్రీ పురుషుల కలయిక ద్వారా దేవుడు తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీదకి తీసుకుని వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎందుకు ఆరాధించాలి అంటే మొదటి కారణం ఏంటి? ఆయన సర్వ ప్రపంచాన్ని కలగజేసినటువంటి దేవుడు, ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశమును సృజించిన వాడు, ఈ భూమిని కలగజేసిన వాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా కలగజేసినటువంటి దేవుడు. ఆయన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు. అలాగే ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞతావందనాలు మనం చెల్లించేటువంటి వారమే మనము ఉండాలి. ఇది మొదటి కారణం. రెండవ కారణాన్ని మనం చూసినప్పుడు, ఆయన మన విమోచన కర్త అయినటువంటి దేవుడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అని చెప్పేసి అక్కడ పేతురు చెబుతా ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట విమోచింపబడుతుంది కదా, విమోచనము అనేటువంటి మాట. ఈ విమోచనము అంటే అర్థం ఏంటి అని మనం చూసినప్పుడు, విమోచన అనేటువంటి ఈ పదములో ఒక 3 భావాలు విని ఉన్నాయి. విమోచన అనగా విడిపించుట,
పాప క్షమాపణ పొందుకొనుట, అలాగే కొనుట అనే ఈ 3 భావాలు ఈ విమోచన అనేటువంటి పదములో అవి ఇమిడి ఉన్నాయి. దేవుడు దేని నుంచి ఆయన మనల్ని విమోచించాడు అని మనం చూసినప్పుడు పౌలు కొలసీలకు రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మనలను దేని నుంచి విమోచించాడు అన్న విషయానికి మొదటి జవాబుగా మనం అక్కడ చూస్తాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనేటువంటి మాట. కాబట్టి దేవుడు దేని నుంచి ఆయన మనల్ని విమోచించాడట అంటే మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారములో నుంచి దేవుడు మనకు విమోచనాన్ని కలుగచేశాడు. ఈ లోకములో ఉన్నటువంటి సాతాను అనే అధికారం నుండి దేవుడు మనకు విడుదల విమోచనాన్ని కలుగచేశాడు. రెండవది మనం చదువుకుంటున్నప్పుడు దేని నుంచి ఆయన మనల్ని విమోచించాడు అని మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 49వ కీర్తన 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన 49:15 వచనం. కీర్తన 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అనేటువంటి మాట. మొట్టమొదటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి దేవుడు మనను విమోచించాడు, విడిపించాడు. రెండవదిగా పాతాళ బలము నుండి ఆయన మన ప్రాణమును విమోచించినటువంటి దేవుడు. అలాగే మూడవదిగా మనం చదువుకుంటున్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనల నుంచి దేవుడు మనలను విడిపించినట్లుగా మనం అక్కడ చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనము పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అనేటువంటి మాట. కాబట్టి దేవుడు దాని నుంచి కూడా మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వ్యర్థ ప్రవర్తన అన్నప్పుడు లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ లోక నీతి నియమాల నుంచి దేవుడు మనలను విడిపించాడు. ఇది 3వ మాట. తర్వాత 4వదిగా మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు దేని నుంచి ఆయన మనల్ని విడిపించాడో మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయువు, సమస్తమును దేవుని వలన అయినవి. 4వదిగా దేవుడు మనల్ని దేని నుంచి విమోచించాడంటే మన పాత రోత జీవితం నుంచి ఆయన మనకు విడుదల విమోచనాన్ని కలుగజేశాడు. తర్వాత 5వది మనం చదువుకుంటున్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము అలాగే 5వ వచనము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అనగా 5వదిగా ఆయన మనల్ని ధర్మశాస్త్రము నుండి ఆయన విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము మరి 14వ వచనంలో మనం చదువుకుంటున్నాం. 13-14 వచనం
వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. కాబట్టి ఆరవదిగా ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనలను విమోచించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన విమోచనకర్తయ్య ఉన్నాడని, దేవుడు దేని నుంచి ఆయన మనల్ని విమోచించాలని మనం చూసినప్పుడు మొట్టమొదట అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ఆయన మనల్ని విమోచించాలని, రెండవదిగా పాతాళ బలము నుండి ఆయన మనల్ని విమోచించాలని, మూడవదిగా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఆయన మనల్ని విమోచించాలని, అలాగే నాలుగవదిగా మన పాత రోత జీవితం నుంచి ఆయన మనల్ని విమోచించాలని, ఐదవదిగా ధర్మశాస్త్రము నుండి, ఆరవది ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విమోచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు దేని వలన ఆయన మనల్ని విమోచించాడు అని మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలోనే దానికి జవాబును మనము చూడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషులు నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అనేటువంటి మాట. కాబట్టి దేని వల్ల ఆయన మనల్ని విమోచించాడట అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము ద్వారానే మనకు విడుదల విమోచనం అనేటువంటిది మనకు దొరికింది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే ఈ విమోచన అనేటువంటి ఆ పదములో కొరుట అనేటువంటి భావం కూడా ఉంటుంది అన్న విషయాన్ని ముందుగానే చెప్పాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేతికి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అనేటువంటి పాట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను నీవు చేతివి అనగా యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని విమోచించినట్లుగా ఆయన మనల్ని కొన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటున్నప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 వచనాలు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆయన మన విమోచకుడు. దేని వలన ఆయన మనం విమోచించాలంటే ఆయన అమూల్యమైన రక్తము ద్వారా దేవుడు మనను విమోచన చేశాడు. ఈ విమోచన సంకల్పం అనేటువంటిది ఎప్పుడు జరిగింది అని మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అనేటువంటి మాట.
ఈ విమోచన సంకల్పం అనేటువంటిది, ఈ ప్లాన్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపలను రక్షించడం అనేటువంటి ఈ రక్షణ కార్యం అనేటువంటిది ఎప్పుడు సంకల్పించబడింది అని మనం చూసినప్పుడు, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు నియమించబడ్డారన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఈ సృష్టి కార్యం కంటే కూడా ఈ విమోచన కార్యక్రమం అనేటువంటిది దేవుడు మొట్టమొదట సంకల్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుడు మొట్టమొదట తన విమోచన కార్యమును ఆయన సంకల్పించి ఆ తర్వాత ఈ సృష్టిని ఆయన కలగ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు కాబట్టి తాను సృజించినటువంటి మనుషులందరూ వారు పాపంలో పడిపోతారని వారి వరకు ఆ విమోచన సంకల్పాన్ని ఆయన ఏర్పరిచి ఈ సర్వ జగత్తును ఆయన కలగజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకే ఎఫెసీ పత్రిక కూడా అదే మాట మనము చూస్తాం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనాలు అదే మాట మనము చూస్తాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన యొక్క పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను అనేటువంటి మాట. కాబట్టి ఈ విమోచన సంకల్పం అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే దేవుడు ఈ జగత్తును కలుగజేయక మునిపే, దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన పిల్లల అవ్వాలని ఆయన సంకల్పించి పెట్టారు. కాబట్టి విమోచన సంకల్పం అది జగత్తు పునాది వేయబడక మునిపే, దేవుడు ఆకాశం సృజింపక మునిపే, ఆయన భూమిని కలగజేయక మునిపే, ఈ భూమి మీద మనుషులను పుట్టించక మునిపే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు నియమించాక సర్వలోక మానవాళి రక్షకుడిగా. అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ కూడా ఆయన కుమారుడుగా ఆయన స్వీకరించాడట. ఇది దేవుని యొక్క విమోచన సంకల్పం. మరి ఈ విమోచన ఎలా దొరుకుతుంది, ఈ రక్షణ ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. ఈ విమోచన ఏ విధంగా కలుగుతుందట అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మరక్షణ అనేటువంటిది మనకు దొరుకుతుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ 2 కారణాలను బట్టి, మొట్టమొదటి కారణం ఏంటి, ఆయన సర్వలోకాన్ని సృజించిన దేవుడు కనుక ఆ ప్రభువును ఆరాధించడం. అంత మాత్రమే కాదు, మన తల్లి గర్భంలో మనకు రూపమును ఏర్పరిచినటువంటి దేవుడు, ఆయన సర్వలోక సృష్టికర్త. అలాగే ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువును మనము ఆరాధించడం. రెండవదిగా ఆయన మన విమోచన కర్త. దేని నుంచి విమోచించాడు దేవుడు? అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించాడట. పాతాళ బలం నుండి ఆయన మనల్ని విమోచించాడట. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుండి, అనగా ఈ లోక ఆచారాలు సాంప్రదాయాలు, ఈ లోక నీతి నియమాల నుంచి పద్ధతుల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. అలాగే 4వది మన పాత జీవితం నుండి ఆయన మనల్ని విడిపించాడు. 5వదిగా ధర్మశాస్త్రం నుండి, 6వది ధర్మశాస్త్రం శాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు కనుక ఆ ప్రభువును ఆరాధించడం. దేని వలన ఆయన మనం విమోచించాడు అంటే యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తం ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. అలాగే తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని కొన్ని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యమైన రాజకులుగా ఆయన మనల్ని మార్చి ఉన్నాడు. అలాగే విమోచన
సంకల్పం అనేటువంటిది జగత్తు పునాది వేయబడినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఆయన సర్వలోక మానవాల రక్షకుడిగా దేవుడు ఆయన నియమించి పెట్టాడు. ఇంత గొప్ప రక్షణ నీకు ఏ విధంగా కలుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ద్వారా ఇంత గొప్ప రక్షణ భాగ్యం అనేటువంటిది మనకు జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆయన మనల్ని సృజించిన వాడు, సర్వలోకాన్ని తన వాక్కు ద్వారా కలగచేసిన సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక ఆ దేవుడిని ఆరాధించిన నామాన్ని కనపరచుదాం. అలాగే రెండవదిగా ఆయన మన విమోచన కర్త, తన ప్రాణం ఇచ్చి ఆయన మనకు విడుదల విమోచనాన్ని కలగచేసినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువును ఆరాధించి ఆయన నామాన్ని మనందరూ కూడా మహిమపరచుదాం. దేవుని మాటలు దీవించుగా ఒకరి తర్వాత ఒకరు కొద్ది మాటలతో ప్రభువును ఆరాధించి